వెల్కమ్ టు సాయిరామ్ కిచెన్. ఈరోజు మనం చేయబోయేది అటుకుల మిక్చర్. మనం ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, నేను దీంతో 2 డబ్బాలు అయితే అటుకులు తీసుకున్నానండి. దీన్ని మనం బాండీలో పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ఎర్రగా వచ్చేటట్టు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇది కొంచెం అనేది స్మెల్ వస్తుందండి కొంచెం వేగిన తర్వాత. ఇవి మనకి బాగా వేగినాయి అనుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అనేది ఒక పక్కకు పెట్టుకోవాలండి. చూసారు కదా అండి, ఇట్లా కలర్ కొంచెం మీరు గమనిస్తున్నారు. ఈ విధంగా వస్తే మనకు అటుకులు అనేవి బాగా వేగినట్టండి. ఇది సన్నగా తరుక్కోవాలండి. 2 ఎర్రగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం టేస్ట్ రావడానికి కొంచెం నిమ్మకాయ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను కదండి. ముందుగా బాండీలో కొంచెం నూనె వేయాలండి. ఈ నూనె కొంచెం కాలుతుంది అనుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అనేవి ఇందులో వేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా దోరగా వేపించుకోవాలండి. అలాగే దీంట్లో మనం మిక్చర్ అనేది వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా అండి, ఈ విధంగా మనకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనేది బాగా వేగిన తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న అటుకులు అనేవి ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేపించుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అనేవి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇవి మొత్తం బాగా కలిసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్, తగినంత ఉప్పు వేసుకోవాలండి, తగినంత కారం వేసుకోవాలండి. మీరు కొంచెం కారం ఎక్కువ తినే పని అయితే మీకు తగ్గట్టు వేసుకోండి. మేము కొంచెం తింటాం కాబట్టి మాకు తగ్గట్టు వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మనం ఇందులోకి మిక్సర్ కూడా యాడ్ చేయొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే మాకు ఇక్కడ అవైలబుల్ లేదని చెప్పి అటుకులతో సరిపెడుతున్నామండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించినట్టు మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఒక 5 minutes వరకు బాగా కలుపుకోండి. ఇందాక మనం ఒక నిమ్మకాయ కట్ చేసుకున్నాం కదా అండి, ఇప్పుడు ఆ నిమ్మకాయ అనేది దీంట్లో పిండుతున్నాము. చిన్న నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ అలా వేసుకోండి. ఒకవేళ పెద్ద నిమ్మకాయ అయితే ఆఫ్ సరిపోతుందండి. ఇంక నిమ్మకాయ వేసుకున్నాం కదా అండి, మళ్ళీ మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకు చూసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇలా కనుక మీరు అటుకుల మిక్చర్ ఒకసారి చేసుకున్నట్టయితే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. మీకు ఎప్పుడన్నా ఏదైనా తినాలనిపించినప్పుడు సింపుల్గా ఇది చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంతేనండి, చాలా సింపుల్ అటుకుల మిక్చర్ తయారు చేసుకోవడం. చూడండి ఎంత బాగుందో అటుకుల మిక్చరు. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మేము వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం కదా, అలాంటివి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.